పురాణ కాలంలో త్రిపురాసురుడు అనే రాక్షసుడు 3 విభిన్న నగరాలను బంగారం, వెండి, ఇనుముతో నిర్మించాడు. అవి ఆకాశంలో తేలుతూ 3 లోకాలను భయాందోళనలతో ముంచెత్తాయి. దేవతలు భయపడి కైలాసానికి వెళ్లి శివునికి నమస్కరించి విషయం వివరించి తమను రక్షించమని వేడుకున్నారు. శివుడు ధ్యానం నుండి లేచి తన 3వ నేత్రాన్ని తెరిచాడు. ఆ నేత్రం నుండి అగ్ని జ్వాలలు లేచాయి. ఆ జ్వాలలతో శివుడు త్రిశూలాన్ని సృష్టించాడు. త్రిశూలం చాలా శక్తివంతమైన ఆయుధం. ఇది సృష్టి, స్థితి, లయ కారక శక్తులను కలిగి ఉంది. శివుడు ఆ 3 నగరాలపై త్రిశూలాన్ని సంధించాడు. అంతే, ఆ నగరాలు భస్మమైపోయాయి. త్రిపురాసురుడు నశించిపోయాడు. అప్పటి నుండి త్రిశూలం శివుని ఆయుధంగా శక్తి, సమతుల్యత మరియు ధైర్యానికి ప్రతీకగా నిలిచింది.